డిసెంబర్ 25వ తారీఖు ఎపిసోడ్ స్టార్ట్. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతో, మార్గశిర మాసం, పక్షం శుక్లపక్షం, చతుర్దశి, రోహిణీ నక్షత్రం. చతుర్దశి ఇవాళ పూర్తిగా ఉంది. రోహిణీ నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉంది. వర్జము మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు వారం సోమవారం 25వ తారీఖు డిసెంబర్ నెల. వార దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు ఉంది. ఈరోజు సోమవారం, రోహిణీ నక్షత్రము. ఇది చాలా విశేష ముహూర్తం. ఈ 25వ తారీఖు నాడు ఈరోజు వార దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు ఉంటుంది. అలాగే సోమవారం రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. అయితే ఋషి వ్యాఖ్యం ఏం చెప్పిందంటే ఈరోజు దుర్ముహూర్తంలో భోజనం చెయ్యకూడదు. అంటే ఎందుకు దీన్ని ప్రత్యేకంగా నేను వివరిస్తున్నానంటే 12:30 నుంచి 1:30 మధ్యలో సర్వసాధారణంగా మనం భోజనం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 1 దాటితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఋషి వ్యాఖ్యము ఎక్కడ ఉన్నా, విదేశాల్లో ఉన్నా, భారతదేశంలో ఉన్న ఋషి వ్యాఖ్య స్థితి ఎలా ఉంది అంటే 12:30 నుంచి 1:30 మధ్యలో భోజనం చేయకండి. అయితే 1:30 తర్వాత చేయాలి, అదే విశేషం. లేదు 12:30 ముందు చేయాలి. నక్షత్ర స్థితి, నక్షత్ర యోగము, రాశి ఫలితాలు ప్రతిదీ కూడా ఒకసారే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు ఎపిసోడ్లో ఇంపార్టెంట్ అయిన దీపారాధన, ఇంపార్టెంట్ అయినటువంటి అదృష్టమైశ్వర్యం, ఇంపార్టెంట్ అయినటువంటి కార్యసిద్ధి, ఈ 4 వస్తాయి. పంచాంగం, ముహూర్త బలం, అదృష్టమైశ్వర్యం, కార్యసిద్ధి. ఈ 27 నక్షత్రాల వాళ్ళు జనవరి నెలలో ఏ దానం చేసుకోవాలో మీకు ఇవాల్టి నుండి ఒక్కొక్కటిగా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ 12 రాసుల ఫలితాలు కూడా మీకు అప్లోడ్ అవుతాయి. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మధ్యలో ఈ ఆటంకాలు రాకూడదు అనే ఒక్కొక్కటిగా తీసి అన్ని కంటిన్యూ అప్లోడ్ చేద్దాము అనే ఆలోచన ఉంది. ఇది ఇవాల్టి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం 25వ తారీఖు. ఈరోజు ముహూర్త బలం దీపారాధన యోగం. అయితే చాలామందికి ఒక సందేహం ఏంటంటే మనకు ఈ ప్రతి నెల చేసుకునే దానాలు, అందులో రాశి ఫలితాలు చాలా ఇంపార్టెంట్. అవి మిస్ అవుతాయేమో, చెప్పటము మిస్ అవుతాయేమో అనే కొన్ని సందేహాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మిస్ అవ్వకుండానే చేసుకుందాం. ఎపిసోడ్ కూడా తప్పకుండా ప్రతిరోజు మారుతి అనుగ్రహం అనేటటువంటి ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దీపారాధన రోహిణీ నక్షత్రము, అందులో సోమవారం. కంటక యోగం, అనేక యోగాల్లో అదొక యోగం పడుతుంది ఇవాళ దీపం వెలిగిస్తే. మామూలుగా అగ్గిపుల్ల గీసి నిప్పు చేస్తే అది మంటే, పొయ్యి వెలిగిస్తే అది మంటే, స్టవ్ వెలిగిస్తాం కదా అది మంటనే, నిప్పే, అగ్నియే. కానీ పవిత్రాగ్నికి లౌకికాగ్నికి చాలా తేడా ఉంది. అది వేదమే చెప్తోంది. చత్వారి శృంగాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య
త్రిదా బద్ధో వృషభోరోరవీతి మహో దేవో మర్చాగుం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వోర్ద్విశీర్షకः త్రిపాత్ ప్రసన్నవదనः సుఖాసీనः శుచిస్మితः స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణహస్తైస్తు శక్తివన్నం శృతం శృవం కోమరం వ్రజనం వ్రామైః ఘృతపాత్రం తు ధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోదశం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చిః సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేద్దుతాశనం ఏష హి దేవః ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతः సహు గర్భే అంతః స విజాయమానः స జనిష్యమానः ప్రత్యన్ముఖా ఆస్తిష్ఠతి విశ్వతోముఖः హే ప్రాణ్ముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఒక దీపారాధన పవిత్రాగ్నికి ఎంత బలముందో వేదము ఇంత పెద్ద మంత్రంతో చెప్పింది. అక్కడ దేవతలు ఋషులు ఇంత పెద్ద మంత్రాన్ని ఎందుకు వాడారంటే, ముహూర్త బలం అంటే నేను రోజు చెప్పే ఒక దీపారాధన ఉంటుందే దానికి అంత పెద్ద పీట వేశారు. అంత పవర్, అంత శక్తి. ఇవాళ ప్రతిరోజు మనం వెలిగించే దీపము ఎంత పాపాన్ని హరింపజేస్తుందో మనం విన్నాం ఇప్పుడు ఈ మంత్రాల ద్వారా. కావున తప్పనిసరిగా దీపారాధన పవిత్రాగ్ని చాలా గొప్పది. ఈరోజు ముహూర్తము రాత్రి 7:30 నుంచి 8 మధ్యలో కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం, మీ కులదైవము ఏ రూపమైతే ఆ రూపం ఎదురుగా దీపం వెలిగించి ఆ వెలుగులో, ఆ కాంతిలో 7:30 నుంచి 8 మధ్యలో ఆ మూర్తి దర్శనం చేయండి. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం 25వ తారీఖు. ఈరోజు అదృష్టమైశ్వర్యం సంపూర్ణ లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ యోగం కలగడం కోసం ఈ పరిహారాన్ని, ఈ ప్రాయశ్చిత్తాన్ని చేద్దాం. అదేంటి, ఏ పరిహారం ఆచరించాలి అంటే, ఈరోజు ఉన్న ముహూర్తం ప్రకారం రావి ఆకులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేయండి. ఒక 2 రావి ఆకులు తెచ్చుకోండి. రావి చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, అది తెంపేటప్పుడు కళ్ళల్లో ఆ పాలు పడకూడదు, నెత్తిన పడకూడదు, బట్టల పైన పడకూడదు. అది దరిద్రం. కళ్ళలో పడితే కళ్ళు పోతాయి, నెత్తిన పడితే తెల్ల వెంట్రుకలు వస్తాయి. ముఖ్యంగా బట్టల మీద పడితే దరిద్రం. కాబట్టి జాగ్రత్తగా చెట్టు కొమ్మ విరిచి ఇంటికి తెచ్చుకోండి. ఇంటి దగ్గర నిదానంగా ఒక కత్తెర పెట్టి కట్ చేయండి ఆ ఆకులు. పాలు మీరు తెంపేటప్పుడు ఇలా పడితే అది ఒక దరిద్రం. ఆ రావి ఆకుల పైన మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో విభూది పొయ్యండి. ఒక చెంచడు వేయండి. 2 రావి ఆకులు, 2 మట్టి ప్రమిదలు, 2 చెంచాల విభూది వేసి దానిపైన దీపారాధన చేయాలి. ఎలా చేయాలంటే, ఆ విభూది పైన దీపము కుంది పెట్టండి. ఇత్తడి కుందులు ఉంటాయి కదా, చాలామంది ఇంట్లో ఉండేది ఇత్తడి కుందులు, కంచు, పంచలోహం, ఇత్తడి. అలాగే తక్కువ ఇంట్లో ఉండేది వెండి. ఆ దీపాలు ఏవైతే ఉంటాయో ఆ 2 దీపాలు, ఇత్తడి అయితే ఇత్తడి, వెండి అయితే వెండి, ఇత్తడి దీపాలు పెట్టి అందులో నువ్వుల నూనె వేసి, నల్ల ఒత్తి వేసి, ఒక దాంట్లో ఎర్ర ఒత్తి వేసి దీపం వెలిగించండి. ఒక దాంట్లో నల్ల ఒత్తి, ఒక దాంట్లో ఎర్ర ఒత్తి, నువ్వుల నూనె, 2 నువ్వుల నూనె. అయితే రావి ఆకులు, దానిపైన మట్టి ప్రమిద, దానిపైన విభూది, దానిపైన దీపము కుంది, అందులో నువ్వుల నూనె, ఎర్ర ఒత్తి, నల్ల ఒత్తి. దీపాలు వెలిగించాక కుంకుమ పసుపు అలంకరణ చేయండి. పుష్పాలుంటే పుష్పాలు,
తులసి దళం ఉంటే తులసి దళం, లేదు అదే ఈ మారేడాకులు ఉంటే మారేడాకులు అవి పెట్టేసి 2 అక్షతలు వేసి ఆ దీపాలకు నమస్కారం చేసుకోండి. ఇది ఎప్పుడు చేయాలంటే 5 నుంచి రాత్రి 8 లోపు 5 నుంచి రాత్రి 8 లోపు ఈ దీపాలు వెలిగించాలి. ఈ పరిహారము ఎవరైతే ఈరోజు ఆచరిస్తారో వారికి సంపూర్ణ విశేష లక్ష్మీ యోగము కలగడానికి ఈ చిన్న పరిహారము మీకు ఎంతో ఫలితాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా ఆచరించండి. ఇంట్లో ఈ పరిహారాలు చేసేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. 3 రోజులు 4 రోజులు ఉంటుంది ఇబ్బంది. 3 రోజులు పూర్తిగా, 4వ రోజు స్నానమైనా కూడా పూజలకు పనికిరాదు. ఈ 4 రోజులు కూడా ఇంట్లో ఈ పరిహారాలు చేయకూడదు. చాలామంది సందేహము, ఇప్పుడు సందర్భం వచ్చింది నివృత్తి చేస్తున్నాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయో భర్తో చేయొచ్చా? చేయకూడదు. అసలు ఆ 4 రోజులు పూజలు, దీపాలు, దేవుడికి నమస్కారం చేయటం ఏదీ పనికిరాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మడిగట్టుకొని పక్కకు కూర్చొని ఇంట్లో ఎవరిని ముట్టుకోకుండా ఇలా ఉండట్లేదు. కాబట్టి ఆ 4 రోజులు అయ్యేంత వరకు ఏ పరిహారం పనికిరాదు. ఆ 4 రోజులు అయ్యాక 5వ రోజు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజలు, దాన ధర్మాలు, అష్టోత్తరాలు, పరిష్కారాలు, పారాయణలు. ఇది వాటి అదృష్టమైశ్వర్యం. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి 25వ తారీఖు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఓం హ్రీం శ్రీం హ్రీం లక్ష్మీ నివాస స్థిర నివాసాయ నమః. ఓం హ్రీం శ్రీం హ్రీం లక్ష్మీ నివాస స్థిర నివాసాయ నమః. ఓం హ్రీం శ్రీం హ్రీం లక్ష్మీ నివాస స్థిర నివాసాయ నమః. ఈ మంత్రాన్ని ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో 12 సార్లు రాసి 108 మార్లు జపించండి. సంపూర్ణ లక్ష్మీ యోగం కోసం ఈ మంత్రం చదువుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. మరలా చెప్తున్నాను, రాశి ఫలితాలు, నక్షత్ర యోగాలు అన్నీ కూడా మీకు 1 by 1 ఇవాల్టి నుంచి వెంటనే అన్నీ ఆల్రెడీ రాసుకున్నాను. పుస్తకంలో రికార్డు చేయడం కూడా అయిపోయింది. మీకు నేను పంపిస్తాను, అప్లోడ్ చేయిస్తాను. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.